నమస్తే, నేను మీ మాధురి. ఏంజెల్ కార్డ్స్ చూసాం ఇప్పటి వరకు. అసలు ఏంజెల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇవి ఎలా మనకి వే చూపిస్తూ ఉంటాయి? చాలా పవర్ఫుల్ నంబర్స్ అంటే ఏంజల్ నంబర్స్. అసలంటే ఏంజల్ దేవదూతల నంబర్స్. అయితే ఏంజల్ నంబర్స్లో మనము చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 2 అంటే 2+2+2, లేకపోతే 2121, 3131, లేకపోతే 4141, ఇలా చాలా ఏంజల్ నంబర్స్ గురించి రాసి ఉంటారు గూగుల్లో. అయితే ఏంజల్ నంబర్ రిప్రజెంట్స్ ఒక్క ఏంజల్ నంబర్ని మనం ఎలా, ఇది ఏంజల్ నంబర్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఓన్లీ 3 నంబర్స్ ఉంటే, అంటే సేమ్ నంబర్స్ 3 ఉంటే అది ఏంజల్ నంబర్. ఓకే. 111, 222, 333, 444, 555, 666, 777, 888, 999, 000. ఇవే నంబర్స్ ఉన్నాయి. ఏంజల్ నంబర్స్ అంటేనే ఇవే ఉంటాయి. అయితే ఎందుకు ఏంజల్ నంబర్స్ అంత ఇంపార్టెంట్ అంటే, మనము ఎనర్జీ బీయింగ్స్ అంటున్నాను. ఎప్పుడు థాట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక ఆలోచన ఉంటూనే ఉంటుంది. 5000, 10,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో మనం పాజిటివ్గా ఆలోచించేవి చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా. సో కాన్షియస్ మైండ్తో మనము పాజిటివిటీకి దగ్గర అవ్వాలి. కాబట్టి ఎంత పాజిటివ్ అనుకున్న వాళ్ళైనా కూడా 70% పాజిటివ్ ఆలోచించగలుగుతారు. అంత పవర్ఫుల్. అంటే లూయిస్ అనే ఆవిడ కూడా ఇట్ వాజ్ ఓన్లీ 70% షీ కుడ్ డూ దట్ పాజిటివిటీ. అయితే ఈ ఆలోచనలో ఉన్నప్పుడు ఈ ఏంజల్ నంబర్స్ కనిపించాయనుకోండి, మీరేం ఆలోచిస్తున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారనే దాని మీద దృష్టి పెట్టాలి. అంటే ఇప్పుడు 000 చూశారనుకోండి, 000 చూశారు అనగానే నేనేం ఆలోచిస్తున్నాను అనుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ డివైన్ టైమింగ్. ఓకే. ఆ 00 కనిపించింది అంటే డివైన్ టైమింగ్. అంటే ఆ టైం తదాస్తు అన్నట్టు. తదాస్తు అన్నారు అంటే మీరేం ఆలోచించారు అనే దాని మీద మీకు ఫాస్ట్గా మీరు మార్చేసుకోవాలి. అంటే నాకు ఇలా కావాలి అనుకున్నారనుకోండి, 00 కనిపించింది అనుకోండి, దానికన్నా ముందు ఏం ఆలోచించారనే దాని మీద దృష్టి పెట్టండి, ఇది అవుతుంది అని చెప్తుంది ఏంజల్. అదే 111 అంటే మేనిఫెస్టేషన్ థాట్. మీకు ఏమన్నా థాట్ మేనిఫెస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు 111ని వాడచ్చు. అంటే యూజువల్లీ నేనేం వాడతానంటే 11:11 టైమింగ్స్. మార్నింగ్ 11:11, నైట్ 11:11. ఆ టైంలో నా థాట్స్, దానికన్నా ముందు ఉన్న థాట్స్ ఎప్పుడూ మంచి గురించి ఆలోచిస్తుంది. నాకేం మేనిఫెస్టేషన్ కావాలో దాని గురించి ఆలోచించి ఆ టైంలో నేను ఐ జస్ట్ గెట్ ఇన్ టు దట్ థాట్. అలా ఆ టెక్నిక్ పనిచేస్తుంది. సో ఆ మేనిఫెస్టేషన్ టైమ్ 111. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నంబర్స్కి ఒక్కొక్క డెఫినిషన్ ఆల్రెడీ ఉంది. మనం జస్ట్ వాటిని ఆ టైంలో యూటిలైజ్ చేయాలి. అంటే ఈ ఏంజల్ నెంబర్స్ ఈ టైంలో, అంటే ఇప్పుడు మీరు చెప్పారు 11:11, మార్నింగ్ 11:11. ఇప్పుడు అన్ని నెంబర్స్కి అలా కాదు కదా. ఇప్పుడు 888 తీసుకుంటే అలా కాదు, 999 తీసుకుంటే అట్లా కాదు. అసలు ఈ ఏంజల్ నెంబర్స్కి మనం ఎలా కనెక్ట్ అవుతాం? యూజువల్గా ఈ నంబర్ ప్లేట్స్ ఉంటుంది కార్లో వెళ్ళే వాళ్ళు. మనము యూజువల్లీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఏంజల్ నంబర్స్ తెలిసిన వాళ్ళు దాని వెనక వెళ్తారు, కానీ దాని ముందు ఓవర్టేక్ చేయడానికి చూడరు. 888 నంబర్ కనిపించిన 888, ఎవ్రీ టైమ్ ఐ సా ఇట్. అండ్ 000 డివైన్ టైమింగ్. 888 ఇస్ అబండెన్స్, అంటే ప్రాస్పెరిటీ అన్నమాట, మనీ. 666 స్పిరిచువాలిటీ. కేసీఆర్ గారు కార్ చూస్తే ఎప్పుడు 6666 నెంబర్తోనే ఉంటుంది. అయితే 666 ఇస్ నథింగ్ బట్ బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్. 444 అంటే ఏంజల్ ఇస్ దేర్ విత్ యూ రైట్ నౌ. అదే 333 అంటే అసెండెడ్ మాస్టర్స్, అంటే మీ పూర్వీకులు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అని అర్థం. అదే 777 చూసారంటే యు ఆర్ అట్ ద రైట్ పాత్, కరెక్ట్ పాత్లోకి వెళ్తున్నారు. 333 బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది హెవెన్. సో ఈ
కాన్సెప్ట్స్ తోటే ఈ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ని ఎలా టూల్స్ ఉంటాయి, నేను ఎంత వాడుతున్నాను ఎలా వాడుతున్నాను అనే దాన్ని బట్టే ఉంటుంది. అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎంతవరకు నేను అప్లై చేయగలుగుతున్నాను అనే దాని మీదే మనకు దట్ ఈస్ వేర్ ద రియల్ పవర్ కమ్స్. ఒక్కసారి ఇది తెలిసింది అంటే ఇది వాడాలి, ఇది అప్లై చేయాలి, మేనిఫెస్టేషన్ చేయాలి, మ్యాజిక్ బిలీవ్ చేయాలి, మిరాకిల్స్ అవ్వాలి. 10 years 20 years వెయిట్ చేయక్కర్లేదు మేనిఫెస్టేషన్కి. ఇట్లా అయిపోతుంది. ఎలా అవుతుంది? లాజికల్ మైండ్తో ఆలోచిస్తే అవ్వదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యాజిక్, మిరాకిల్. జస్ట్ బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్. ఫస్ట్ బిలీఫ్ నా దగ్గర నుంచి వచ్చింది అంటే నేను నన్ను కరెక్ట్గా నడిపిస్తున్నాను నా జీవితంలోకి అనుకున్నాను అనుకోండి, నా లైఫ్ నేను ఇన్ఛార్జ్గా చేసుకుంటున్నాను. అంటే నా డ్రైవర్ సీట్ని నేనే యూస్ చేసి నేనే వెళ్తున్నాను, నా లైఫ్ని నేనే తీసుకెళ్తున్నాను, ఏది జరిగినా నేనే అని ఒక్క జస్ట్ ఆ థాట్, ఆ డెసిషన్ తీసుకొని మీరు ఆ ఎనర్జీని ఇస్తే యూనివర్స్ చూసుకుంటుంది. యూనివర్స్ ఈజ్ అబండెంట్. అంటే యూనివర్స్కి మీరు జస్ట్ అడగాలి. ఇట్ కెన్ గివ్ యూ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. యూ హ్యావ్ టు జస్ట్ ఆస్క్. ఆస్క్లో క్లారిటీ ఉంది అంటే మీరు అనుకున్నది రావడము తథ్యం. సో ఎంజాయ్ దట్ బ్లిస్. ఏంజల్స్ ఆర్ దేర్. దేవదూతలు ఉన్నారు, మనతో పాటు ఉన్నారు, మనకు సంకేతాలు ఇస్తున్నారు. మనకు ఏం కావాలన్నా ఎప్పుడైనా, ఎప్పుడు సపోర్ట్ సిస్టమ్ లేదు అనుకోకూడదు. ఎప్పుడు సపోర్ట్ సిస్టమ్ నీతోటే ఉంది. జస్ట్ క్యాచ్ దిస్ అండ్ సీ. వన్స్ యూ క్యాచ్ దిస్, ఇలా పట్టుకొని చూడండి, దెర్ ఈజ్ అ పల్స్ గోయింగ్. దట్ మీన్స్ దట్ యు ఆర్ డివైన్లీ కనెక్టెడ్. మనకు మన లూప్ అక్కడ ఆల్రెడీ ఉంది. జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ నాకేం కావాలి అనే దాని మీదే ధ్యాస పెట్టండి. ఇంకేం అవసరం లేదు. ఏది సీరియస్, ఎక్కడ ఏది సీరియస్ నడవట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్, జాయ్, హ్యాపీనెస్. జస్ట్ లైట్గా తీసుకోండి. లైఫ్ని చాలా ఫన్గా తీసుకోండి. ఫన్ కోసం వచ్చాము అని గుర్తుపెట్టుకోవాలి. సీరియస్నెస్ ఎక్కడా లేదు. సీరియస్గా ఉండడము, యాంగర్ చూపించడము, దీనితో మనకు వచ్చేది ఏమీ లేదు. టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అదే హ్యాపీనెస్తో, జాయ్తో, అబండెన్స్తో యు ఆర్ జస్ట్ గోయింగ్. హ్యాపీనెస్కి లిమిట్ లేదు. ఇట్స్ ఇన్ఫైనైట్. సో జస్ట్ ఎంజాయ్. అదే పెయిన్లో ఉన్నప్పుడు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకా మనం నా వల్ల కాదు అని వచ్చేస్తాం. ఎందుకు? తట్టుకోలేము. అదే హ్యాపీనెస్ని ఎంత ఇచ్చినా తక్కువ, ఎంత ఇచ్చినా తీసుకుంటాం, అంతే. సో ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ లైఫ్. ఇదే మెయిన్. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఫన్. ఎంజాయ్ చేయండి. మనం వచ్చిందే ఫన్ని ఎంజాయ్ చేయడానికి. సో ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ అవుతూ ఉంటాయి, అవి మిరాకిల్స్ నడుస్తూ ఉంటుంది. జస్ట్ ఎంజాయ్ యువర్ బ్లిస్. యూజ్ ద టూల్స్ యూజ్ చేయండి. ఏంజల్ కార్డ్స్ అన్నా, ఏంజల్ నంబర్స్ అన్నా యూజ్ చేయండి. యూజ్ చేసేసి దెన్ యూ అప్లై ఇట్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధురి. యా.